పడిపోయిన వాడి దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? మంచి సమయం. ముందు యాజకుడు వచ్చాడంట, ఆడు పట్టించుకోలేదు. లేవీడు వచ్చాడంట, అతను కూడా పట్టించుకోలేదు. పడి నుండి ఎవడు పట్టించుకోడండి? పడిపోయిన ఎవడు కూడా, కప్పలందరూ కూడా పడిపోయిన బాగున్నాడు అందరూ వస్తారు, జైలు పలుకుతారు, అన్ని చేస్తారు. కానీ పడిపోయిన చూస్తా కూడా ఎవరికే కప్పలందరూ కూడా ఎవరికే ఇష్టమంటే అసహించుకుంటా ఉంటారు. వాడు అలాగ ఇలాగ అంటా ఉంటారు. కానీ యేసయ్య మనల్ని అసహించుకునేవాడు కాదు. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనను ఆయన ప్రేమించగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు, చేర్చుకోగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు, వారి గాయములను కట్టగలిగిన దేవుడు మన యేసు ప్రభువారు. హల్లెలూయా. ఇప్పుడు యాజకుడు వచ్చాడు, పట్టించుకోలేదు. యాజకుడికి సెంటిమెంట్లు ఎక్కువ. యాజకుడికి ఏమి ఎక్కువ చెప్పండి? ఎవడు ముట్టుకున్నాడు? అంట్లు ఎక్కువ. ఏమి ఎక్కువ చెప్పండి? చెప్పాలందరూ కూడా ఏ అంట్లు? ఇంట్లో ఉండే అంట్లుగా, ఇంట్లో ఉండే చెప్పండి అంట్లు దబరగిల్లు అయి కాదు. ఈ లోకములో ఉన్న ఆచారాలు వాడి నుండి ముట్టుకుంటారు. లోకంలో ఆచారాలు ఏం చేయను చెప్పండి? పడిపోయినని ముట్టుకున్నాం, దూరం పెడతా దూరం పెడతాం. కానీ పడిపోయిన వారిని ప్రేమించే దేవుడు. హల్లెలూయా. తెలిసి తెలియక పడిపోయిన వారి మీద జాలి పడే దేవుడు మన దేవుడు. ఆ యేసయ్య ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆయన గాయములన్నీ కట్టాడంటండి, ఆయన గాయములన్నీ మార్చాడంటండి. ఎవరో ఒక పూట కూలి అంటూ వానికి అతను అప్పగించి, తన బాధ్యతను అప్పగించి ఆయన అంటా ఉన్నాడు, నేను మరలా వస్తాను. హల్లెలూయా. నేను మరలా రాబోతున్నాను. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను ప్రభు ఏం చేశాడు చెప్పండి? తిరిగి లేవనెత్తాడండి. హల్లెలూయా. మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడు మన పాపముల మీద. ఎవరైతే అది గుర్తిరిగి, ఆ స్థానమును గుర్తిరిగి ప్రభు సన్నిధిలో నిలిచి ఉంటారో, అంతము వరకు నమ్మకముగా ఉంటారో, వారికి ఆయన జీవ కిరీటమును ధరించేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. జీవ కిరీటమును ధరింపచేసేవాడిగా, మిమ్మల్ని ఉన్నత స్థానంలో పెట్టేవాడు. మనం ఏ స్థితిలో పడిపోయినా తండ్రి నా మీద కృప చూపంటే ఆయన కృప చూపేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మీరు పడిన స్థితిని మీరు గుర్తారు. ఈరోజు చాలా మంది వారు పడిన స్థితిని గుర్తిరగట్లేదు. ఎక్కడ పడిపోయారో, ఎక్కడ దేవుని దూరంగా గుర్తుపట్టలేదు. ఎవరికాలే భక్తులుగా చాలా మంది అయిపోతున్నారు. కానీ నేను ఎక్కడ దేవుని కృపను కోల్పోయాననే ఆలోచన చాలా మందికి. పడిన స్థితిని గుర్తిరిగి, నేను ఈ స్థితిలో పడవలసిన వాడిని కాదు, నా విధేయత ద్వారా పడ్డానేమో, నా విధేయత నా అజ్ఞానం ద్వారా నీ కృపని కోల్పోయానేమో, నేను మళ్ళా లేవనెత్తాయని ప్రభుని అడగగలిగితే తీసుకెళ్ళి నేను మళ్ళీ కూర్చోబెట్టారు. తెచ్చైనా యెరూషలేములో కూర్చోబెడతారు. హల్లెలూయా. సమృద్ధికరమైన అనుభవాల్లోనికి, దీవెనకరమైన అనుభవాల్లోనికి ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డలను నడిపించి ఆయన ఉన్నతమైన కృప చేత నడిపిస్తాడు. అట్టి గొప్ప కృప దేవుడు మీకు దయచేయను కాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ఆ కృప కలిగిన దేవునికి మనం అప్పగించుకున్నాం. దేవాన్ని సహాయం దయచే ప్రభువా. యెరూషలేములో నుండి ఎరుగోకిల అనుభవాలు నాకు దయని ప్రభువా. అందరూ కూడా ప్రార్థించేద్దాం. ప్రార్థన పూర్వకంగా ఉన్నాం.